ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నేను యాక్చువల్గా ఇందాక మీరు ఒక పాయింట్ని నేను మిస్ అయిపోయి మళ్ళీ వేరే క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను. డబ్బులు క్రౌడ్ మీకు ఏదో ఇబ్బంది అయితే హెల్త్కి నేను క్రౌడ్ ఫండెడ్ చేసుకున్నాను అని అన్నారు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు మరి మీకు ఇప్పుడు ఎలా? ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు ఒక 15 లక్షలు అట్లా అవసరం ఉండే. క్రౌడ్ ఫండింగ్లో ఎంత 2 lakhs ఏమో వచ్చాయి. అందులోంచి కొంచెం మంచి పర్సంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్సైట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అని చాలా బాధేసింది. దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్, ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా. సరే క్రౌడ్ ఫండ్కి హెల్ప్ అవుతుంది ఐ డ్రీమ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేసా, 2-3 ఇంటర్వ్యూస్ చేసా, సో దట్ పీపుల్ విల్ నో దే విల్ గివ్ మనీ. బట్ కొన్ని వచ్చాయి, స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది, ఫ్యాన్స్ కొంతమంది ఎంత వేస్తారు, అలా ఒక 2 lakhs దాకా అయింది. బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ అనమాట నాకు. ఫిదా టైంలో యాక్టింగ్ చాలా బాగా చేసామని ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టి నంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయం అయ్యారు. సో సందీప్కి మెసేజ్ చేసా, పెద్దది ఒక మెసేజ్ పెట్టా, సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో, ఐ రియలీ నీడ్ సమ్ హెల్ప్, నాకు ఇన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, కనీసం నాకు ఒక 50% ఆఫ్ మనీ వచ్చినా ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్. నేను బెడ్ రిడన్ అయిపోయి ఉన్నా, 1 year అవుతుంది, ఏం లేదు, మా ఓనర్కి డబ్బులు కట్టుకోలేదు, ఖాళీ చేయమంటున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించు గాయత్రి అన్నాడు. మెసేజ్ ఒకటి పెడితే రిపోర్ట్స్ పంపించా, ఎంత కావాలి నాకు ఈ ట్రీట్మెంట్స్కి, నీకు ఫస్ట్ 3 monthsకి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతుందో అవన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్గా అంటే మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపిస్తే 5.5 lakhs ఒక 1 weekలో వేసేసాడు. కలవలేదు, ఏం లేదు, జస్ట్ ఒక మెసేజ్ 2-3 మెసేజ్లో 1 weekలో వేసేసిండు డబ్బులు. సో అలా ట్రీట్మెంట్కి వెళ్ళి 1 month బెంగళూరులో ఉండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని అక్కడ యోగా, బ్రెత్ వర్కౌట్. ట్రామా అంటే లోపల కూర్చున్న కోపం, నాకు న్యాయం జరగలేదు, చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది. దాన్ని రిలీజ్ చేసి కుండలిని వైక్నింగ్ అంటారు అనమాట, అది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ త్రూ, మెడిటేషన్ త్రూ, యోగా త్రూ, ప్రాణాయామం త్రూ చేస్తాం. సో అలా 21 days సైకిల్ ఒకటి చేస్తూ, డీటాక్స్ లోపల ఉన్న డీటాక్స్ చేస్తూ, పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది. పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే కూర్చొని ఏడ్చుకున్నా నేను. ఓకే చలో అంటే నాకు డాక్టర్స్ నువ్వు చచ్చిపోతావు నాకు చెప్పేశారు, నువ్వు చచ్చిపోతావు, దీనికి సొల్యూషన్ లేదు, పెయిన్ కిల్లర్స్, పెయిన్ మేనేజ్మెంట్ తప్ప ఏం లేదని. నాకు అక్కడ నుంచి భయం అయ్యి ఎవడేమనుకుంటే నాకేంటి, నేను ఫస్ట్ చావడం ఏంటి అని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా, ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను. తీసేసుకునేసరికి ఇంకా ఆప్షన్ లేదన్నట్టు అది చేసుకున్నా. సో అమ్మయ్య నేను చచ్చిపోను, ఐ కెన్ లివ్ నవ్, ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్. నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా. ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది, ఆ ట్రామా రిలీజ్ చేసుకొని ఫర్దర్గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి, ట్రామా ఇచ్చేవాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే 90% నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది. ఇప్పుడు నా జీవితంలో 4 మిగిలారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషి అవసరం కొద్దీ నేనున్నాను కానీ నా అవసరం కొద్దీ ఎవరు లేరు నా జీవితంలో. అందరికీ నేను అమ్మనైపోయా ఎమోషనల్లీ, అందరికీ ఇస్తున్నా ఆమె గివర్. ఎందుకంటే ఇంట్లో నాకు ఇవ్వడం జరగలేదు. సో ఇవ్వకపోతే ఒక చైల్డ్ ఎంత సఫర్ అవుతుంది, ఇలా ఎవ్వరు సఫర్ అవ్వకూడదనే ఒక కసి కొద్దీ నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదని, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేసి, అందరినీ ప్రేమ చేసి, అందరిని చూసుకొని అలసిపోయా. ఇప్పుడు ఈ లాస్ట్ కుండలిని అవేకనింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. నాకు దేవుడు పరిచయం అయ్యాడు. 10 ఏళ్ళుగా గట్టిగా ఏథిజం అని మాట్లాడా, నాకు ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు గాడ్, ఐ ఫౌండ్ గాడ్. సో అట్లా ఐ స్టార్టెడ్ హీలింగ్. అంటే దేవుడు పరిచయం అవడం అంటే మనకి బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది తల్లో. ఆ పీనల్ గ్లాండ్ ఎప్పుడు మనం తినే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల ఫ్లోరిన్ పేస్ట్లు, క్లోరిన్ వాటర్, స్విమ్మింగ్ పూల్లో ఉండేవి, స్నానం చేసే నీళ్ళు, ఇలా రకరకాల విధాలుగా పీనల్ గ్లాండ్ మొత్తం క్యాల్సిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ రాడ్ నీళ్ళలో పెడితే ఇట్లా తెల్ల పొరలా వస్తుంది, అలా మన పీనల్ గ్లాండ్ చుట్టూ క్యాల్సిఫికేషన్ అయిపోతుంది. దానివల్ల మన స్పిరిచువల్ కనెక్షన్ కట్ అయిపోతుంది. అవునా?
సో ఈ కుండలిని అవేకనింగ్లో ఏం చేస్తారంటే పీనల్ గ్లాండ్ని డీకాల్సిఫై చేస్తారు, అంటే ఆ క్యాల్సిఫికేషన్ని తీసేసే ప్రాసెస్లు ఉంటాయి ఆయుర్వేదాలు. దానివల్ల స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయ్యి యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యూనివర్స్, అసలు మనం ఎందుకు పుట్టామో, మన పర్పస్ ఏంటి, యాజ్ అ సోల్ మనం ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మనం చేయాల్సినవి ఏంటి, ఇవన్నీ అర్థం అవడం స్టార్ట్ అవుతాయి. సందీప్ రెడ్డి వంగ గారు మీకు అంత క్లోజ్, ఆయన ప్రాజెక్ట్స్లో మీకు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అది నాకు తెలీదు, అంతే అంతవరకే. అంటే ఎప్పుడో ఒకసారి రిప్లై చేస్తాడు ప్రాజెక్ట్స్కి. ఎప్పుడు మధ్యలో ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళ ఫ్రెండ్తో ఇప్పించాడు, గాయత్రి యూ షుడ్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి నన్ను రెఫర్ చేశాడు, కానీ నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదు. నచ్చకపోవడం అంటే యాంగర్ ఇష్యూస్ ఉండే ఆ డైరెక్టర్కి. సో రిహార్సల్ సెషన్లో అంటే ఏదన్నా అటు ఇటు అయితే చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు. నాకేమో సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి, నాకు రెస్పెక్ట్ లేకపోతే కష్టం. ఒకసారి చూసా, రెండుసార్లు చూసా, మూడోసారి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి నన్ను క్షమించండి, మీకంటే నాకన్నా ప్రాజెక్ట్ పెద్దది, ఈ ప్రాజెక్ట్లో నేను ఉంటే నేను న్యాయం చేయలేను, మీ మీద రెస్పెక్ట్ ఉంది కానీ నేను ఇందులో ఫిట్ అవును అని చెప్పి పద్ధతిగా చెప్పి వచ్చేసా బయటికి. నాకు మీ నోస్ పిన్ ఎందుకు పెట్టుకున్నది? ఇదా, దిస్ ఈజ్ అ బేసికలీ ఇండికేషన్ దట్ ఐమ్ బైసెక్షువల్, పాన్సెక్షువల్. అవునా? నాకు కాదు అనే దానికి ఇది నాకు తెలియదు అసలు ఇప్పుడు దాకా, నాకు ఇవన్నీ ఏం తెలియవు. అవునా? ఓకే. అంటే మేజర్లీ ఇప్పుడు స్పెక్ట్రమ్ చైల్డ్ అని చెప్పడానికి, ఓకే, సెక్షువాలిటీతో సంబంధం లేదు, ఐ బిలాంగ్ టు క్వేర్ కమ్యూనిటీ, ఐ మీన్ న్యూరో డైవర్జెంట్ అని చెప్పడానికి ఇది ఒకటి. అవునా? ఎంతమంది అమ్మాయిలతో కలిసి ఉంటారు మీరు ఇప్పటిదాకా? యాక్చువల్లీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు? ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా, అదే కదా 40 yearsకి వచ్చిన తర్వాత బయట చెప్పాకి ఆమె పాన్సెక్షువల్. నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతాను, నాకు నేను ధైర్యం తెచ్చుకొని బయట మాట్లాడడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు నాకేంటంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ బైసెక్షువల్ అమ్మాయి దొరికిందా చేసా అలా కాదు, పడాలి, నచ్చాలి, ఈక్వేషన్స్ ఏమి ఉండాలి అవన్నీ ఉంటాయి అబ్బాయితో ఎలా అలాగే. కానీ అంత ఇంప్రెసివ్ అయిన అమ్మాయిలు కూడా దొరకలేదు నా జీవితంలో. అబ్బాయిలతో నేను ఎంత ట్రామా గురయ్యానో అమ్మాయిలతో కూడా అంత ట్రామా గురయ్యా. కాబట్టి నన్ను అంటే నేను తొందరగా ఇంప్రెస్ అవ్వలేను, అట్లా కష్టపడాలి. ఇష్టమైన అబ్బాయిలు అంటే లవ్ చేస్తారు నార్మల్గా, బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్ లవ్ అంటే కలవడం కోసమే. ఎలా కలవడం అంటే ఫిజికల్గా కలవడం కోసమే. అదే నేను ఎప్పుడు చేయలేదా వచ్చినాను. అయితే నార్మల్గా లవ్ అని అంటే సెక్స్ కోసం లేకపోతే దాని కలుస్తూ ఉంటారు. ఇప్పుడు సంభోగం. ఇప్పుడు మ్యాక్స్ లవ్ అంతా ఇలాగే ఉండడానికి రీజన్ ఏమైనా ఉందంటున్నా? ట్రామా రెస్పాన్స్, హైపర్ సెక్షువాలిటీ ఇస్ ట్రామా రెస్పాన్స్. చెప్తా దానికి ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. బాడీకి జనరల్గా మనం సేఫ్ అని ఫీల్ అవ్వడానికి డైలీ 8 నుంచి 12 హగ్స్ కావాలి. అది కూడా ఏంటి, నిమిషం పాటు కనీసం 20 సెకండ్లు మనం పట్టుకొని సెక్స్ ఉద్దేశం లేకుండా, ప్లటానిక్ అంటే నాకు సెక్స్ ఉద్దేశం లేదు, నువ్వు సేఫ్ అని ఫీలింగ్ ఇవ్వడానికి అమ్మనో నాన్ననో అక్కనో చెల్లినో ఉద్దేశం లేకుండా, ఆ ఉద్దేశం లేకుండా మనల్ని పట్టుకునే 8 నుంచి 12 హగ్స్ కావాలి. అప్పుడు మన బాడీ సేఫ్టీ అని ఫీల్ అవుతుంది. ఓకే, నువ్వు సేఫ్గా ఉన్నావు సొసైటీలో అని ఫీల్ అవుతుంది. మనము పాతకాలంలో చూస్తే మనకి జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. అమ్మ ఒళ్ళోనో తాతయ్య ఒళ్ళోనో అమ్మమ్మనో పట్టుకోవడమో ఇవన్నీ మనకి ఫిజికల్ టచెస్ దొరికేవి, కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పరిగెత్తు, ఇప్పుడు మనము రోబోట్లా పరిగెట్టే మనుషులం కాదు, చిల్లవడానికి పుట్టాం. ఇప్పుడు ప్రపంచంలో మనుషులు తప్ప ఏ జంతువులన్నా తీసుకోండి, అన్ని జంతువులు కూడా ఆకలి అయినప్పుడు వేటాడుతాయి, మిగతా టైంలో చిల్లవుతాయి. మనం మాత్రమే పరిగెడుతున్నాం. సో ఈ పరిగెత్తడం వల్ల ఏమవుతుందంటే మన లోపల అడ్రినల్ రష్, కార్టిజాల్, ఈ 2 నెగిటివ్ హార్మోన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఏమవుతుంది, మన గుండె ఒక స్పీడ్లో కొట్టుకోవాల్సింది, అయ్యా నేనేం పని చేయట్లే, నేను డబ్బులు సంపాదించట్లే, నాకు ప్రేమ దొరకట్లే, ఇది మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ బ్రెయిన్ బాడీ యాంగ్జైటీలోకి వెళ్ళిపోతుంది. యాంగ్జైటీలోకి వెళ్ళిపోయినప్పుడు బాడీ ఏం చేస్తుంది, నిన్ను ఫోర్స్ చేస్తుంది పాజిటివ్ హార్మోన్స్ కావాలి నాకు అని. పాజిటివ్ హార్మోన్స్ కావాలంటే ఆర్గాజం కాగానే ఏమవుతుంది, ఆహా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఎ డోపమిన్ హిట్. సో నీకు చేసిన ప్రతిసారి యు ఆర్ ఫీలింగ్ బెటర్ అండ్ యు ఆర్ గెటింగ్ ఫిజికల్ టచ్. ఓకే, ఆ ఫిజికల్ టచ్, ఓహో బాడీ ఏం డిసైడ్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏం డిసైడ్ అవుతుంది అంటే, ఓహో
ఇలా నిన్ను హార్నీ చేసేసి నిన్ను కామం పెంచేస్తే నువ్వు ఒక మనిషిని దగ్గర తెచ్చుకుంటున్నావు, అప్పుడే నాకు టచ్ దొరుకుతుంది కాబట్టి నేను హార్నీ చేసేస్తా. నువ్వు సచ్చినట్టు దానికోసమన్నా ఒక మనిషిని తెచ్చి ముట్టుకునేలా చేస్తావు అని బాడీ హైపర్ సెక్షువల్ అయిపోతుంది. బో ఇన్నున్నాయమ్మా. ఇది యాక్చువల్ మామూలుగా నాకు నా పర్సనల్ డౌట్, పెళ్లి చేసుకుంటా నేనా? యా, చేసుకుంటా. అంటే కరెక్ట్ పర్సన్ దొరికితే ఫస్ట్ షూర్. ఎవరైనా ఏమైనా ప్రపోజల్ కానీ మాట్లాడడం ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి కానీ నేను సేఫ్గా, ఐ మీన్ ఎట్లా అంటే ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ మనిషి కావాలి లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నన్ను టామ్ బాయ్ అంటారు, నన్ను మొగోడ్లాగా అంటారు, మ్యాస్కిలియన్ అంటారు. లేదా ఇప్పుడు నాకు అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఇప్పుడు నాకు ఎలాంటి మనిషి కావాలి అంటే నేను పెద్ద మనిషి అంటే అందరి జీవితంలో అమ్మని అయిపోయాను చెప్పా కదా, నాకు ఆ బాధ్యత అలసిపోయా. ఓకే, నేను చిన్న పిల్లని అవ్వగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చినప్పుడు, అనే ప్రూఫ్ దొరికినప్పుడు ప్రాబబ్లీ ఐ కెన్ థింక్. మీరు సొసైటీ కోసం ఆలోచించి సొసైటీ కోసం మాట్లాడుతున్నారు అంతే కదా. మిమ్మల్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? సంబంధం లేదు. ఎందుకు? హీరోలు ఎప్పుడు సొసైటీ పీపుల్ ప్లీజర్లు కాదు హీరోలు. ఆ సొసైటీ నాకు లాభం వచ్చినా లేకున్నా నా వల్ల సొసైటీ బాగుపడుతుందని డిసైడ్ చేసుకునేటోడే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యిండు. భగత్ సింగ్ అయినా ఎవరైనా సరే ప్రాణం పోతుందని తెలుసు, రిస్క్ ఉందని తెలుసు, దీనివల్ల నన్ను గుర్తిస్తాడా గుర్తించరా అని పట్టించుకోరు. నా వల్ల బాగుపడుతుంది దేశం, నేను బలైనా సరే నాకు కష్టం వచ్చినా సరే నేను సఫర్ అయినా సరే నేను చేసే పని వల్ల నలుగురు బాగుపడతారు అని అర్థం చేసుకున్నాడు హీరో అవుతాడు. ఈ సొసైటీలో మీ ఫ్యామిలీ కూడా, మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా మిమ్మల్ని? సంబంధం లేదు నాకు, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, నా సంబంధం నాకు లేదు. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను, అది నాకు ఇంపార్టెంట్. నా కుక్ యాక్సెప్ట్ చేసింది నాకు అది చాలు. సడన్గా మీరేంటి సందీప్ రెడ్డి మంగళ మాట్లాడతా? నేను ఎప్పుడు ఇట్లానే మాట్లాడా నార్మల్గా జస్ట్ కంపేర్. ఫేమస్ అయింది అందుకే కదా. బేసికలీ మీ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది? బాగానే పోతుంది. అది ఒక పార్ట్ ఆఫ్ రెవెన్యూ కోసమేనా మీరు స్టార్ట్ చేసి? పార్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అంతా అయ్యి చలో నేను కొంచెం మెల్లిమెల్లిగా వర్క్ చేద్దాము అని స్టార్ట్ చేసి మొత్తం అన్ని ఛానల్స్ తిరిగా, టీవీ ఛానల్స్ తిరిగా, న్యూస్ ఛానల్స్ తిరిగా, యూట్యూబ్ ఛానల్స్ తిరిగా, మూవీ ఆఫీస్లో అందరినీ కాంటాక్ట్ అయ్యా. నాకు అర్థమైందంటే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ, నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి, కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇది నాకు అర్థమైపోయింది. సో నేనే గొడవాలి. సో సాగర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హైదరాబాద్ నైట్స్ అని ఒక సినిమా డైరెక్ట్ చేసిన 23లో బెడ్డెడ్ అవ్వకముందు. సో అది ఇంకా రిలీజ్కి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ సినిమా డైరెక్టర్ నాకు సినిమా బండికి డిఓపి అనమాట తను. సో తను ఫ్రెండ్ అయ్యాడు. నేను పడిపోయిన టైంలో నా క్రౌడ్ ఫండ్ క్యాంపెయిన్ రేజ్ చేయడము, నాకు రెగ్యులర్గా కొంత గొప్ప డబ్బులు. ఇప్పుడు నాకు సాగర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దట్ హెల్ప్స్ మీ కన్సిస్టెంట్లీ. అంటే నా దగ్గర నుంచి నన్ను బాధ పెట్టకుండా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేయకుండా, నన్ను అబ్యూజ్ చేయకుండా ట్రూ హార్ట్తోని, ప్యూర్ ఫ్రెండ్షిప్తోని నాకు హెల్ప్ చేస్తున్న 2-3 మనుషుల్లో సాగర్ కూడా. సో సాగర్ ఏమన్నాడంటే, నువ్వు టెన్షన్ పడక గాయత్రి, మనకి ఇది ప్రాబ్లం, దీని సొల్యూషన్ ఉండకుండా ఉండదు, విల్ డూ సంథింగ్, విల్ స్టార్ట్. నేను ప్రొడ్యూస్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్కి నేను సపోర్ట్ చేస్తాను. కానీ బాల్కనీ చిత్రాలని తన ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో తను కూర్చొని నువ్వు ఏం చేస్తావు, నువ్వు యూట్యూబ్ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళు, తను పోస్ట్ ప్రొడక్షన్ నేను చూసుకుంటా, రిలీజ్ నేను చూసుకుంటా, ఫైనాన్స్ ఎట్లా చేద్దాం. ఇప్పుడు నాకు రాదు పని, నువ్వు కొత్త నేను కొత్త, నేను ఫిల్మ్ మేకర్ని, నాకు యూట్యూబ్తో సంబంధం లేదు, బట్ విల్ ట్రై డూయింగ్ సంథింగ్ అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు ఉంది అంటే, నా వాయిస్ ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అన్న తర్వాత, ఒక పబ్లిక్ పర్సన్ అన్న తర్వాత యూ షుడ్ బి అలైవ్ ఇన్ ద మీడియా. సో దట్ ఈస్ వన్ రీజన్. ప్రతిసారి వేరే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తే రాంగ్ టైటిల్స్ వేసి నా పేరంతా ఖరాబ్ చేసారు. నేను ఎంపవర్ చేద్దామని వస్తే నన్ను డిస్పవర్ చేసేసిండ్రు. సో వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు పాడు చేసుకోవడం ఎందుకు, నా వాయిస్ నా ఫస్ట్ హ్యాండ్ వాయిసే వెళ్ళాలి, వేరేళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకూడదు, నా ఇమేజ్ నా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. దీనివల్ల ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డెమో షూట్ ప్లాన్ చేస్తున్నా, సినిమా స్టోరీ ఒకటి పెట్టుకొని, మళ్ళీ సాగరే నా డెమో షూట్కి కూడా డబ్బులు పెడుతున్నాడు. సో ఇప్పుడు యాక్చువల్గా మొన్న షూట్ చేయాల్సింది, హీరో కోసం వెతుకుతున్నా. మీ డైరెక్షన్కి మీకు మంచి అవార్డ్స్ వచ్చాయని విన్నా, మీకు ఆ టాలెంట్ కూడా ఉంది కదా? ఉంది, టాలెంట్ ఒకటి సరిపోతుందా? చాలా మందికి తెలుసు లేదు కదా మీ డైరెక్షన్, మీ అవార్డ్స్కి, మీ అవార్డ్స్ గురించి. చిన్న చేసా, సినిమాలు చేయలేదు కదా, సినిమా చేస్తే ఆ చిన్న వాటికి అన్ని వచ్చాయంటే పెద్ద చేస్తే ఎలా వస్తుందో. మీ థాట్ ప్రాసెస్కి, మీకు దానికి అంటే ఎలాంటి హీరో కావాలి? ఇది ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఈ లవ్ స్టోరీలో 40-year-old ఫీమేల్, 30-year-old మేల్. నేను పనికిరానా?
నాకు కరెక్ట్ అదే మాట్లాడదామని అనుకుంటున్నారు లోపల. అంటే ఫస్ట్ టైం కదా మనం కలవడము. కింద రాగానే శివ ఏజ్ ఎంత ఉంటుంది, శివని అడుగుదామా, 29-30 దగ్గరలో ఉన్నా. సరిపోయా శివ కరెక్ట్. సో ఈ సినిమా మొత్తం లవ్ రొమాన్స్. ఓకే, నీకు ఓకేనా? నాకు ఓకే. సరే అయితే అయిపోయినాక మాట్లాడు. రెమ్యునరేషన్ ఇవ్వలేను, పేద డైరెక్టర్. నాకు రెమ్యునరేషన్ తో అవసరం లేదు, కంటెంట్. సరే డెమో వరకు అయితే, డెమో షూట్ వరకు అయితే చూద్దాం. తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలని అనిపించలేదా మీకు? అనిపించే అన్ని తిరిగా. నేను ఏం జాబ్ చేయగలుగుతానో దాన్ని బట్టి అన్ని ప్లేసెస్లో తిరిగా. చూడాలి, ఇంకా ఐమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఇప్పటికీ మీకు చెప్తేనా మరి 3 నెలలు అవుతుంది నేను రూమ్ రెంట్ కట్టుకొని. కాకపోతే మా ఓనర్ ఏంటంటే, నేను 10 ఏళ్ళ నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళ ఫస్ట్ నేను 2 bedroom 2 BHKలో ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు నాకు పెంట్ హౌస్ కావాలి అని మొండికి చేస్తే, మా షిజ్జుగాడు ఉన్నాడు, సన్లైట్ లేదు, నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సన్లైట్ కావాలి అని చెప్పి పెంట్ హౌస్ అంటే మా అందే ఉంది ఇంకోటి చూడని, మళ్ళీ అక్కడ 4 years ఉన్నా, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 11 years నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే నా మీద అభిమానం ఏంటంటే, ఒక్కతే కష్టపడుతుంది, ఒక్కతే మళ్ళీ అలర్ చేయను, మళ్ళీ కాలనీలో ఏమైనా లొల్లులు అయితే నేను వెళ్ళి చూస్తుంటా. సో అట్లా కోవిడ్ టైంలో కూడా చాలామంది సఫర్ అవుతూ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే వాళ్ళందరికీ ఒక 300 ఫ్యామిలీస్కి ఫుడ్ సప్లై చేసిన, ఎన్జిఓస్తో టైఅప్ చేసి, టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చి, నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్లు ఇచ్చి, అలా అయినా ఎన్జిఓస్తోని వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి అలా చాలామందికి సెట్ చేశాను అనమాట. సో కాలనీలో అందరూ బేసిక్గా నన్ను గుర్తుపట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నాట్ జస్ట్ బికాస్ ఐమ్ అన్ యాక్ట్రెస్, బికాస్ దెర్ ఇస్ అట్లా. సో అట్లా మంచితనం కొద్దీ సరే వెయిట్ చేస్తాలే గాయత్రి అయినప్పుడు చేద్దు కానీ అలా మా ఓనర్స్ కూడా కొంచెం. నాకు వింటుంటే అదలా ఉంది అంతే. అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఐ డోంట్ డిజర్వ్ దిస్, నేను మంచి మనసున్న మనిషిని, నాకు ఇలా చేయకూడదు, సొసైటీ మంచోళ్ళతో మంచిగా ఉండాలి అని. కానీ వీఆర్ ఆల్ జస్ట్ ఒక గేమ్ నడుస్తుంది ప్రపంచంలో, అందరు గేమ్లు ఆడుతున్నారు. ఈ గేమ్లో మనం జస్ట్ ఒక పాత్ర, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నా అనిపించింది. ఓకే, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ కోసం ప్రయత్నిద్దాం. ఫస్ట్ నేను బాధపడడం మానేసా, ఇమోషనల్ అవ్వడం మానేసా. ఇమోషనల్ ఎవరికి అవుతా అంటే, నా వాల్యూ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే ఇమోషన్, నా వాల్యూ తెలియని వాళ్ళకి ఇమోషన్ తీసేసి లాజిక్స్ పెట్టడం స్టార్ట్ చేసా. మరి ఆ ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టాను? ఒక 3 days బ్యాక్ నా గురించి ఆలోచించుకొని పెట్టాను. నేను చెప్తా వినండి, మధ్యలో ఆ పోస్ట్ మీరు చదివారా కింద? నేను చదివా, మీ బ్రేకప్ గురించి, మీ ఫీలింగ్ గురించి ఎక్స్ప్రెస్ చేసి. కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. నేను ఏం రాశానంటే, ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ అనేది చాలా టాక్సిక్, ఇది చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది ఎవరికి, పాతకాలం మనుషులకి, కన్జర్వేటివ్ పీపుల్కి చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ట్రూత్. ఇది ఓన్లీ యంగర్ పీపుల్కి, ఎవరైతే ట్రామాలో కొట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే జాబ్లు ఇచ్చే పోస్ట్ ఇది. అంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి రెవల్యూషన్స్ వస్తున్నాయి అనమాట. రెవల్యూషన్స్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి నాకు జరగని జస్టిస్లకి, క్వశ్చన్స్కి అన్నిటికీ ఒక్కొక్కటి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో మధ్యలో ఏమైందంటే 2023లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెక్షువల్ ట్రామా. నాకు ఆ బ్రేకప్లో కూడా నాకు నా పెళ్ళి ఉండే, నాకు ఫోర్స్ఫుల్గా పెళ్ళయింది. ఆ పెళ్ళిలో కూడా నాకు ఎక్స్ట్రీమ్ ట్రామా, లిటరల్ తట్టుకోలేక 5 stitches ఉన్నాయి, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట్ త్రూ, నేను ఎలా బ్రతుకున్నానో నాకు తెలీదు, నేను హోస్ట్లో ఎలా ఉన్నానో నాకు తెలీదు, నేను సైకో కానీ, పిచ్చిదాన్ని కానీ, చచ్చిపోవడం కానీ, మూడిట్లో ఎందుకు జరగలేదో నాకు తెలియదు. ఫోర్స్ఫుల్ పెళ్ళి ఏంటి అంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, ఇంట్లో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి తొందరగా పెళ్లి చేసేసేయాలని ఫోర్స్ఫుల్గా. మా అమ్మ అయితే పాయిజన్ బాటిల్ పెట్టుకొని, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను కూర్చొని. నాకు అప్పటికే అర్థమైపోయింది వీళ్ళు టాక్సిక్ ఉన్నారు, వీళ్ళతో నేను సంతోషంగా ఉండలేను. నేను చెప్పాను, అమ్మ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను, కానీ నేను ఈ మాటకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటా, కానీ నీకు నా సంతోషం ఇంపార్టెంట్ అయితే ఇది పెళ్ళి వద్దు, క్యాన్సిల్ చేయించేసే. వీళ్ళు మాటలు ఒకటి ఉంది, చేష్టలు ఒకటి ఉంది, వీళ్ళు కరెక్ట్ కారు అని చెప్తే బాటిల్ పెట్టుకుంది. అవన్నీ నాకు సంబంధం లేదు, పెళ్ళి చేసుకో అంతే. అంటే లిటరల్గా మండపం వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా పారిపోవాలా అని ఉండే. కానీ పాపం మా అమ్మ ఒక్కతే అయిపోయింది, మా అమ్మకి చెడ్డ పేరు నేను తీసుకురావద్దు అని ఎంత లోపల కుమిలి వెళ్ళి చేసుకున్నా. పెళ్ళి అప్పగింతలు అవుతాయి కదా, అప్పగింతలప్పుడు మా అమ్మ నన్ను హక్ చేసుకొని, అమ్మ మిస్ యూ అని చెప్పి ఇట్లా హక్ చేసుకుంటే మా అమ్మ ఒక డైలాగ్ కొట్టింది, నా మనసు తిరిగిపోయింది తెలుసా. చూడు ఇట్లా హక్ చేసుకొని చెవులో చెప్తుంది, నేను వదిలించుకోవడానికి పెళ్ళి చేస్తున్నా, మళ్ళీ నా జీవితంలోకి రాకు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని. మళ్ళీ ఇలా లేచి ఇలా సరే బెట్టా బాగా వెళ్ళిపోయింది. నేను ఫ్లిప్ అయిపోయా. ఒక అమ్మ
అందరి ముంగలు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, సీక్రెట్గా ఒకలాగా, అలా ఎలా ఉండగలుగుతారు అనే షాక్లో ఉండిపోయినా. నాకు ఇదే మా అమ్మ మెంటాలిటీ ముందు తెలుసుంటే నేను పారిపోయేదాన్ని ఇంట్లోంచి. యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఇదేమో. ఇది ఎప్పుడు వచ్చింది? సో ఇలా జరిగాయి. సో నాకు అందుకే పెళ్ళి అంటే భయం, పెద్దోళ్ళు అంటే భయం. అంటే అది భయం అంటే భయపడను, కానీ సబ్కాన్షియస్ యాంగ్జైటీ అది. అందుకే పెళ్ళి జోలికి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మీరు ఇందాక నేను అడిగినప్పుడు పెళ్లి చేసుకుంటా ఇష్టం అని అన్నారు, కానీ మిమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకునే పర్సన్, ఆ టైము, అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే వస్తే మంచిది, లేకపోతే ఇట్స్ ఓకే, ఇలానే గడిపేస్తాం. మనము జీవితంలోకి ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం, మధ్యలో ఈ డ్రామా అంతా. సో ఒక్కసారి వెన్ యూ మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, మనకు సెల్ఫ్ వర్త్ తెలిసి గాడ్ వచ్చేసింది అనుకోండి, నా బాధ వినడానికి ఒక వాయిస్ ఉంది నా లోపల. ఐఎమ్ హియరింగ్ మై సెల్ఫ్, గాడ్ ఈస్ లిస్నింగ్ టు మీ, ఐఎమ్ బీయింగ్ గైడెడ్. నన్ను గైడ్ చేస్తున్న ఒక సూపర్ పవర్ నా లోపల ఉంది. గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ. సో ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గాడ్. అంతే, నేను దేవుడు, నువ్వు దేవుడు, అంటే మనం అందరం దేవుళ్ళమే, జస్ట్ వీ డోంట్ రియలైజ్ అంతే. చిన్నప్పుడు కూడా చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అప్పుడే అంటారు కదా. ఎందుకంటే పొల్యూట్ అవ్వలేదు కాబట్టి. మనం పొల్యూట్ అవ్వడం వల్ల మనం దేవుళ్ళని మర్చిపోతాం. అంటే మరి గుళ్ళకి వెళ్ళడం అవన్నీ జరుగుతుంటున్నాయి కదా. ఇంతకుముందు వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడు వెళ్తున్నాం. గుడికి వెళ్తున్నా, గుడిలో వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటా, ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుంటా. యాక్చువల్లీ మీకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది, మీ ఎలాంటి వాతావరణంలో పెరిగారు, అన్నీ జరిగాయి కదా. అంటే పెళ్లి చేసుకోవాలి, ఒక పిల్లలు, ఆ పిల్లల్ని మంచి చూసుకోవాలి, వాళ్ళకన్నీ నేర్పించాలి, ఇలా జరగాలి, అలా జరగాలి. మన జనరేషన్, మన వారసులు, మన వారతత్వం అది పెంచి కొంచెం మంచిగా నేర్పించి మంచిగా సొసైటీలో ఉండాలనే ఆలోచన అలాంటివి ఉన్నాయా? చేస్తున్నాను కదా ఆల్రెడీ పేరెంటింగ్ సొసైటీకి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, కుటుంబం ఉంది అంటే అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లలు. మీ కుటుంబం సైజ్ ఎంత అంటే వాళ్ళే. నా కుటుంబం లేదు, నా కుటుంబం సైజ్ నా దేశం. అర్థమైందా? నా కుటుంబం నేను అలా చూస్తున్నాను. సో ఇప్పుడు తల్లి తండ్రి పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని చూడరు, వాళ్ళ బాగోగులు చూస్తారు. నా పిల్లలు నాకు ఏం చేస్తారు అని చూస్తే వాళ్ళది ప్రేమ కాదు. అన్కండిషనల్గా ఎప్పుడైతే పిల్లల్ని ప్రేమిస్తారో అది రియల్ ప్రేమ ఫ్రమ్ తల్లిదండ్రి. అదే చేస్తున్నాను నేను సొసైటీతో. సొసైటీలో ఏజ్కి సంబంధం లేకుండా నేను అందరినీ పిల్లల్లా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి, అందరు బాగోగులు చూసుకోవాలి, అందరు సంతోషంగా ఉండాలని వీడియోలు చేస్తున్నాను. అవును, మీరు మంచిగా చేస్తున్నారు, బట్ ఆ సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. జవాబు దొరకాల్సిన వాళ్ళకి దొరికేస్తున్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో చూడండి, 10 మంది తిడతారేమో, 50 మంది థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. కామెంట్స్ పట్టించుకుంటారా? అన్నీ చూస్తా, పట్టించుకోవాల్సినవి పట్టించుకుంటా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటా, మురిగే కుక్కలు ఉంటాయి, మురిగే కుక్కలు పట్టించుకోను. ఏదైనా కుక్క క్యూట్గా వచ్చి నాతో ఆడుకుంది అనుకో, వెళ్ళి ఆడుకుంటా, నేను కుక్క పిల్లలు అయిపోతా. యాక్చువల్లీ నాకు ఇంకొక డౌట్ ఉండే, మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇంకోటి వచ్చింది. మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అని, ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక పర్సన్తో రిలేషన్లో ఉండేవాళ్ళని. అవునా? అదెందుకు అయ్యింది? అది మీ ఇష్టంతోనే, మీ దీంతోనే వెళ్ళారు కదా, మరి అది ఎందుకు బ్రేకప్ అయ్యింది? అదే దీన్ని చాలా టాక్సిక్ ఉండేది. బానే కనుక్కున్నానా? దీన్ని కార్మిక్ రిలేషన్షిప్ అని చెప్తా. ఎప్పుడైతే ఒక సోల్ ఎక్స్ట్రీమ్ ట్రామా నుంచి వచ్చి ప్రేమ అనే డెఫినేషన్ అర్థం కాక కొట్టుకుంటుంటాం చూడండి. ఈ కార్మిక్ రిలేషన్షిప్ ఏంటంటే కథార్సిస్ అనేది ఒక ఫినామినా ఉంటుంది మనకి. మీకు ఐడియా ఉందా? స్పిరిచువాలిటీ తెలిస్తే కొంచెం, లేదా హిందూయిజం కరెక్ట్ క్లారిటీ ఉంటే ఇప్పుడు మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. కథార్సిస్ అనే ఫేజ్లో కార్మిక్ అనేది ఫైనల్ ఫేజ్ అనమాట. అంటే మనకి ఇల్యూజన్స్ అంటే నా మొగుడు, నా ఫ్యామిలీ, నా కోరికలు, నన్ను ఇట్లా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఇవన్నీ డెల్యూషన్స్లో ఉంటాం. కానీ రియాలిటీలో నేను చూస్ చేసుకున్న మనిషి అంటే మనకి బేసిక్గా నా కోసం నేను నిలబడలేదు ఎప్పుడు. సో నా కోసం నేను నిలబడాలి అంటే ఇచ్చి కొట్టాలి ఒకటి. కొట్టాలంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా. సెల్ఫ్ దెబ్బ తగలాలంటారు, దెబ్బ తగిలితే జ్ఞానం వస్తుంది అంటారు కదా. ఆ జ్ఞానం రావడానికి తగిలిన దెబ్బది. సో చాలా ట్రామటైజ్ అయిపోయా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఆరోగ్యం మొత్తం గుడిసిపోయింది. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని పెట్టరు.
వాళ్ళు ప్రేమలో పెరగక ట్రామాలో పెరిగి వాళ్ళు ప్రేమ అనుకుంటూ ట్రామానే ఇచ్చారు. అది సో ఐ ఫర్గివ్ దెమ్ బికాజ్ వాళ్ళు సంతోషంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పేట్రియార్కి పితృస్వామ్య వ్యవస్థ మొగోడిని ఎలా కుడిపించిందంటే ఇలా రాక్షసుడిని జంతువుని తయారు చేసి కుడిపించింది. సో ప్రేమ, అమ్మ ప్రేమ సరిగ్గా అర్థం చేసుకొని మొగోడు చేసే పనులు ఇవి. వచ్చే అమ్మాయిని హింస పెడతాడు. సో మదర్ ఉండి ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో అబ్బాయిలు, అప్పుడే అమ్మాయిలను సరిగ్గా ప్రేమించగలుగుతారు. అమ్మాయిలు ఎప్పుడైతే ఫాదర్ ఉండి హీల్ చేసుకుంటారో అప్పుడే కరెక్ట్ మొగోడిని ప్రేమించగలుగుతారు, కరెక్ట్గా ప్రేమించగలుగుతారు.